కషాయం, పాలిస్తానియాల గురించి, ఉగ్రవాదుల గురించి, అందరి పనికిరానోళ్ళ గురించి నోరెత్తిన కాంగ్రెస్ వాళ్ళకి ఈ రోజు వెస్ట్ బెంగాల్లో హిందువులు మరణిస్తుంటే కళ్ళు కనిపించట్లేదా? ఎందుకు వాళ్ళ నోట్లు మూగపోయినాయి? ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి, ప్రశ్నించాలి. న్యాయం, చట్టం దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఒకటే. ఆ ఒకటే అన్నప్పుడు ఈ మోసము, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తో ఎంఐఎం లీడర్లు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ లాంటి వాళ్ళు స్యూడో సెక్యులర్లు ఏవైతే తప్పులు చేస్తున్నారో ప్రతి ఒక్కరం ఒక పౌరులు లాగా వచ్చి మాట్లాడాలి. ఎప్పుడైనా దేశంలో హిందువులకు అన్యాయం జరిగితే కేవలం బజరంగ్ దళ్, విహెచ్పిఏ మాట్లాడితే మనం ఎందుకున్నామన్నా ప్రతి ఒక్కరం బయటికి రావాలి, ప్రతి ఒక్కరం మాట్లాడాలి. ఈ రోజు కాకపోతే చరిత్రలో ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండే వాళ్ళంట, శ్రీరామ భక్తులు ఉండే వాళ్ళంట అని చెప్పి చరిత్ర పుస్తకాలలో చదవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా లేట్ కాలేదు, ఇప్పటికైనా అందరూ మేలుకోండి, అందరూ బయటికి రండి. నిద్రపోతున్న మొండి నిద్రలో ఉన్న మమతా బెనర్జీని తరిమి కొట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే అక్కడ రాష్ట్రపతి పాలన చేయాల్సిందే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకే తాటిగా ఒకే మాట మీద నిలబడి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్.